చమ్మక్లు గిమ్మిక్లు ఎన్నో. అందరిది ఒకే ఒక క్వశ్చన్, చంద్ర ఎక్కడ? ఇంకెక్కడండి, వచ్చేస్తున్నాడు ఈ స్టేజ్ పై. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర ఎన్ఎస్టీ. Come on, come on, everybody. K-I-N-G వస్తున్నాడు king. మసల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని king. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వీడేం వస్తారనుకున్నాడా? మళ్ళీ వచ్చానుగా, మొత్తం చూసా. నా మీద పంచులు ఎవరెవరేశారో అందరిని చూసా. అందరికి ఉంటది రాములా, ఇంకా అందరికి దాగుడు మూతల దండా కోరే. వెల్కమ్ టు జబర్దస్త్. ఫ్రెష్ డ్రెస్, ఫ్రెష్ స్కిట్, ఫ్రెష్ న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. రీఎంట్రీ కదా, నా రాశి ఏంటో ఒకసారి చూసుకుంటా. మళ్ళీ పడిపోయిన రూపాయి. ఏమండి నాగబాబు గారు, ఈ రూపాయి పడిపోతే ఎందుకంటే తీసుకోవట్లేదు మనం? ఆ రూపాయి ఎక్కడ పడిందో చెప్పండి, నేనే వెళ్ళి తీసుకుంటాను. టమాటా కిలో టమాటా 10 రూపాయలు. ఈ ఒక్క న్యూసే బాగుంది. నా టమాటా బాబు, మా పని మనిషి టమాటా. ఏంటే నా టమాటా? నీకెప్పుడు టమాటా గొడవే. చంద్రబాబు, మన వీధికి పింఛన్ ఆఫీసర్ వచ్చాడు, ముసలోళ్ళకి పింఛన్ రాస్తున్నారు. మన ఇంట్లో ముసలి టమాటాలు ఎవరున్నారే నా టమాటా? ఎవరు లేరో నాకు తెలుసు చంద్రబాబు. మనమే ముసలోళ్ళు గెటప్ వేసుకొని పింఛన్ రాయించేసుకుందాం. ఒక్కొక్కరికి 15,000. నీ టమాటా టమాటాకే టమాటానా? పట్టుబడతానేమోనే. ఎలా పట్టుబడతాం చంద్రబాబు? మీ అక్కక 45 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. అంటే ముసలిదాంతో సమానం. నీ భార్య ఒక్కసారి మేకప్ చేసి చూడు. ముసలి టమాటే. నీకు పెళ్లి 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క టమాటో కూడా లేదు. టమాటా పగలొద్ది ఏమనుకుంటున్నావో? చంద్రబాబు, మనం ముసలోళ్ళ గెటప్ వేసుకునేసి పింఛన్ రాయించేసుకుందాం. అర్థనంటావా? అయితే పదానా టమాటా. ఈ పింఛన్ తీసుకున్నావా? ఈ పింఛన్ తీసుకున్నావా అని అడుగుతున్నా. తనకి చాలా అవసరం. నిన్నే పింఛన్ తీసుకున్నావా? నేను తీసుకోను. తీసుకో, ఏ టైం ఖర్చులు కన్నా పనికొస్తాయి. రోజా గారు మీరెందుకు నవ్వుతున్నారు? పింఛన్ ఇవ్వడానికి ఆఫీసర్ ఇంటికి రమ్మారనట. నాకు ఇంకా టైం ఉందిలే. మీ తోటి వాళ్ళంతా పింఛన్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటున్నారుగా. హే घर में అరే గిడ్డే సాలే క్యూ బర్కరా, క్యూ బడబడ కరా ठहरे क्या चाहिए आपको? నాకు హిందీ ఇంతే వచ్చండి. నాకు కూడా ఇంతే వచ్చు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను ఉన్నాను కదా. నా టమాటా ఏం కావాలో చెప్పు. మీ టమాటా నాకెందుకండి, నేను పింఛన్ ఆఫీసర్ని. ఓ, మీరు పింఛన్ ఆఫీసరా? అక్క, పింఛన్ ఆఫీసర్ వచ్చాడు. మా అక్క 115 సంవత్సరాలు. నా టమాటా ఎవరికైనా నోట్లో పళ్ళు సెట్ డూప్లికేట్ ఉంటది, మా అక్కకి 4 కూడా డూప్లికేట్. నా టమాటా ఎందుకో బాగా తగ్గుతుంది మీ అక్క. అక్క ఎంత తగ్గినా 15,000 కంటే ఎక్కువ. అవును, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఐదుగురా? ముసలి వాళ్ళు ఎంత? ఐదుగురు ముసలి వాళ్ళ. మీ కొడుకులు కూతురు లేరా? ఉండే, సునామీలో కొట్టుకుపోయారు టమాటాలు. మరి మీరెందుకు మిగిలారు? పింఛన్ కోసం. పింఛన్ కోసం మిగిలారు. ఇద్దరు ముసలి వాళ్ళేరి? వాళ్ళు పోయిన వారమే బెడ్రూమ్ నుంచి బయలుదేరారు. ఇక్కడ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆన్ ది వే. ఈ కర్ర పట్టుకొని నిలబడండి నా టమాటా. వయసు బాగా ముదిరిపోయింది కదండి నా టమాటా. వాళ్ళ బోన్ల జాయింట్ లో గుజ్జు అయిపోతే పేస్ట్ వేసి ఫిలప్ చేశాను నా టమాటా. వీళ్ళంతా ఎవరు? అది నా భార్య హారతి. హారతి 115 సంవత్సరాలు. ఇది భారతి, మా ఇంటి పని మనిషి. 110 సంవత్సరాలు. విశ్వాసానికే మారు పేరు నా టమాటా. అర్థమై ఉంటది, ఇప్పుడు అర్థమై ఉంటదిలే. ఇది మా అక్క 130, నేనేనో 114 సంవత్సరాలు. నా టమాటా అందరూ సంచరీ అయిపోయిందన్నమాట వయసు. అవును నా టమాటా. కానీ గవర్నమెంట్ 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే పింఛన్ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేసింది. ఓహో, మరి మాలాగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమి ఇవ్వమని ఆర్డర్ చేసింది మీ గవర్నమెంట్ నా టమాటా? ఈ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయమని ఆర్డర్ పాస్ చేసింది. ఎవరా నీకు చెప్పింది నా వయసు 130 అని? ఇదిగో ఆపేశారు, నా వయసు 95. ఇదిగో డి కార్డు. నాది 94 అన్న.
ఇదేంటి దీన్ని ఐడెంటిటీ కార్డ్ అంటారు. ఇక్కడ అయ్యేవరికి సరిగా ఉందన్న టమాటా. ఇంత ముందు అందరూ సెంచరీ దాటారు, ఇప్పుడేంటమ్మా బార్డర్ దాటట్లేదు. అంటే వయసు ఎక్కువ చెప్తే పింఛన్ ఎక్కువ వస్తుంది అనుకున్నాం నా టమాటా. వయసు ఎక్కువ పెంచినంత మాత్రం పింఛన్ ఎక్కువ రాదమ్మా, తగ్గుద్ది. ఆ విషయం ఇప్పుడు తెలిసింది కదా టమాటా. అవును, మీ బాడీలో ఏంటి నాన్ స్టాప్ షేకింగ్లు ఉన్నాయి? అంటే మా అక్క యంగ్ లో ఉన్నప్పుడు బోర్వెల్ ఆపరేటర్, బోర్లు వేసి వేసి ఆ షేకింగ్ అలాగే ఉండిపోయింది నా టమాటా. మరి ఆ నా టమాటా భార్య యంగ్ లో ఉన్నప్పుడు బెల్లి డాన్సర్, బెల్లి ఆగింది కానీ షేకింగ్ ఆగలే నా టమాటాకి. మరి ఈ టమాటా పని మనిషి టమాటా కొత్త మగాన్ని చూసిందనుకో షేకింగ్ స్టార్ట్ అవుతుంది నా టమాటాకి. ఇక్కడ కొత్త మొగాడు ఎవరు ఉన్నారు? నువ్వేరా నా టమాటా. నీ పింఛన్ కన్ఫర్మ్. ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి మీ డీటెయిల్స్ ఇస్తే నేను ఎంట్రీ చేసుకుంటా. ముందుగా నువ్వురా. అది నీ దగ్గర రావడానికి 5 రోజులు పడుతుంది. నువ్వు ఎక్కడ వెళ్ళరా నా టమాటా. 15,000 ఎవరికి కావాలి? నాకు కావాలి. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అక్కడ వెళ్ళడానికి మళ్ళీ 5 రోజులు పడుతుంది. నువ్వే డ్రాప్ చేసి రారా నా టమాటా. 15,000 కావాలా వద్దా? ఇలా ఎంతసేపు ఊగమంటారు? ఆ పింఛన్ ఏదో త్వరగా ఇస్తే ఈ పర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. పర్ఫార్మెన్స్ అదే పింఛన్ త్వరగా ఇస్తే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అంటున్నాను నా టమాటా. ఇస్తా కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే బామ్మగారు. మీరు ఆ వయసులో ఏ ఫుడ్ తిన్నారో ఏమో కానీ ఇప్పటికీ మీ నడుము మీద ఒక్క మడత రాలే. ఎక్కడ పడితే అక్కడ చేయకు. ఆ వయసు మీద పడింది కదా, ఎక్కడ పడితే అక్కడ చేయలేకు. మేము ఆ రోజుల్లో తిన్న ఫుడ్ అలాంటిది నా టమాటా. ఇప్పుడున్న ఆడపిల్లలు చూడు, పెళ్ళి అవ్వకుండానే 3 మడతలు పడుతున్నాయి. అంతా చైనీస్ ఫుడ్ టమాటాలే ఇప్పుడంతా. డబ్బులు ఏదో ఇస్తే త్వరగా వెళ్తావు నా టమాటా. ఇస్తా మీలో ఒరిజినల్ ఎవరో డూప్లికేట్ ఎవరో చిన్న టెస్ట్ చేసి మరి ఇస్తా. ఎంత పని చేసావు దొంగముండా. ఇదేంటి? హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అంటే ఒక్క ఇంటిక 2 ఇంటికలు ఊడతాయి. మరి ఇదేంటి సెట్ మీద పడ్డది? మాది ఫ్యామిలీ ఫాల్ కదా, అందరికి ప్యాకేజ్ ఫాల్ లాగా గ్రూప్ ఫాల్ ఉంటుందిలే. అది గ్రూప్ ఫాలా? టమాటా. మరి ఇదేంటి? మీలాంటి దొంగ నా కొడుకులను గుర్తుపట్టడానికే ఈ ఆఫీసర్ గెటప్ రా. మీరు గవర్నమెంట్ మోసం చేస్తారా? మీ జీవితాలు జైలు పాలేరా. ఒక్క నిమిషం ఆగు. హలో గవర్నమెంట్. దేనికిరా ఉరి శిక్ష నా టమాటా? దేనికిరా? మరి రెస్పీకి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? రోజా గారికి ఎందుకు ఇచ్చారా పింఛన్ నా టమాటా? ఈ విషయం మీకు ఎలా తెలుసు? రెస్పీ ఫేస్బుక్ లో పెట్టిందిరా నా టమాటా. ఫేస్ వాల్యూ లేని వాళ్ళతో ఫేస్బుక్ లో ఉంటే ఇలాగే ఉంటది. మేం కాదా జైల్లో నిన్ను పంపిస్తాం నా టమాటా. ఎవరి చెప్పనన్నావుగా, కొట్టేస్తావుగా. ఎలా అనిపిస్తుంది రీ ఎంట్రీ? మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మా ఆడియన్స్ కి మళ్ళీ మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వించి కష్టపడి నవ్విస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మరి మీ రీ ఎంట్రీ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో, మీకు పెన్షన్ వస్తుందా లేదా చూద్దాం. నాగ్ బాబు సార్. హాయ్ చంద్ర సార్ నమస్కారం సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. బాగున్నారు. మొత్తం ఎంత మిస్ అయ్యో? దాదాపు ఒక 6-7 months పైన మిస్ అయిపోయినా. అవును సార్, 7 months దాకా మిస్ అయ్యాను సార్. నైస్ చంద్ర, మళ్ళీ బ్యాక్ వచ్చారు. అండ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ గుర్తు చేసి ఒకసారి నీకుంటే ఒక కాయిన్ డైలాగ్, టమాటా అని పేరు పెట్టేదానికి ఒక మంచి ఎంట్రీ స్కిట్. నైస్ స్కిట్, గుడ్. రోజా గారు. హాయ్ చంద్ర. నమస్తే మేడం, బాగున్నారా మేడం? చాలా బాగున్నాను, మీరు లేని లోటు తప్ప. అండ్ మై ఫేవరెట్ టీమ్ లీడర్, అప్పుడు కూడా చాలా సార్లు చెప్పాను. చాలా బాగుంది చంద్ర, వెరీ నైస్.